పెట్టారు. 2 రోజుల కిందట లక్షల మంది భక్తులు వస్తారు. ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈ రోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. చాలా మంది కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవంటారు. గోడ అనేది పిల్లలతో కట్టారో, సిమెంట్ తో కట్టారో, బ్రిక్స్ తో కట్టారో అనేది మాకు తెలియదు కదా అంటారు. మరి తెలియనప్పుడు మీరు మంత్రుల కమిటీ కింద ఎందుకు వచ్చినారు ఇక్కడికి? ముందస్తు ఏర్పాట్లు చేయడం కోసం మరి ఎందుకు వచ్చినారు? మరి మీ సమక్షంలోనే మీరు ముందస్తు ఏర్పాట్లు చేస్తూ ఉన్న పరిస్థితుల మధ్య ఈ గోడ కట్టడం ఎందుకు చేశారు? 60-70 అడుగుల గోడ పొడుగు, 10 అడుగుల ఎత్తు, కనీసం ఒక కాంక్రీట్ పిల్లర్ లేదు. అది చెప్తా ఉంటే గోడ కూలిపోయే పరిస్థితి వచ్చినప్పుడు గోడ ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే 70 అడుగులు గోడ, ఒక ఫ్లెక్సీ మాదిరి 10 అడుగులు గోడ, 70 అడుగులు పొడవు ఫ్లెక్సీ మాదిరి ఊగిందంట. అంటే ఏమి కన్స్ట్రక్షన్? లక్షల మంది భక్తులు వస్తారు. ఈ రోజు అప్పన్న స్వామి నిజ రూపంలో దర్శించుకోవచ్చు అప్పన్న స్వామిని అని లక్షల మంది భక్తులు ఈ రోజు వస్తారు అని తెలిసినా కూడా దారుణమైన అరేంజ్మెంట్స్. చాలా మంది కనీసం టెంపరీ టాయిలెట్లు కూడా లేవు.